మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తుకు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా పెనుబల్లి మండల నాయకులు ఈరోజు వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మిత్రులారా, మన ముద్దుబిడ్డ, మన భారతదేశ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 33వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజున పెనుబల్లి మండలంలోని పెనుబల్లి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మిత్రపక్ష మిత్రులు అందరూ కూడా ఈ రోజున ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ అభిమానులు, తర్వాత నాయకులు, కార్యకర్తలు సమావేశమై మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఉన్నత పదవులు నడిపించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా దేశం కోసం బలిదానాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఏ కుటుంబమైనా దేశం కోసం ప్రాణాలు అర్పించారా అంటే ఎవరూ లేరు. ఇది ప్రాణత్యాగమైన కుటుంబం. ఇలాంటి కుటుంబాన్ని మనం ఎప్పటికి కూడా అండగా ఉండాలి. తర్వాత రాజీవ్ గాంధీ గారి చేసిన సంస్కరణలన్నీ కూడా మనం అందిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా అండగా ఉండాలి. మరి ఈ రోజు జరిగిన కార్యక్రమం వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాజీవ్ గాంధీ